హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలోనే నేను గైరో కంపాస్ గురించి చెప్పాను. అలాగే నెక్స్ట్ కాంపోనెంట్స్ గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మీరు మర్చెంట్ నేవీ కెరీర్ డ్రీమ్ చేస్తున్న వాళ్ళైతే ఈ వీడియో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అలాగే స్కాలర్షిప్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఇంటర్వ్యూస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియో ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా డెఫినెట్గా చాలా చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఈ వీడియో మీకోసమే, ఎందుకంటే చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు. అందుకోసమే వాళ్ళందరి కోసం ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆన్ బోర్డ్ షిప్‌లోని ప్రతి సీఫేరర్ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. ప్రస్తుతానికి నేను చెప్పిన ఓడన వాటిల్లో ఒకటి. ఇప్పుడైతే 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ గురించి అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ నావిగేషన్ ఎక్విప్‌మెంట్ గురించి అలాగే డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్‌ది వచ్చేసి మెరైన్ వీహెచ్ఎఫ్ రేడియో అండి. ప్రతి ఒక్క సీఫేరర్స్ తెలుసుకోవాలి వీటి గురించి. ఇంటర్వ్యూ కూడా అడుగుతారు. అలాగే మెరైన్ జీపీఎస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఆటో పైలట్ సిస్టమ్స్, ఈ మూడిటి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూస్తే మీరు సర్ఫ్ థియరీ కూడా అలాగే అర్థం చేసుకుంటారు. రియల్ షిప్ నాలెడ్జ్ ఏదైతే ఉన్నదో అవి కూడా మీరు పొందుతారు. ట్రస్ట్ మీ, ఇది ఇంటర్వ్యూస్కి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. మీకు సూపర్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఫ్రెండ్స్, మనం మొదట విహెచ్ఎఫ్ రేడియో గురించి అయితే తెలుసుకుందాం. విహెచ్ఎఫ్ అంటే వెరీ హై ఫ్రీక్వెన్సీ అండి. ఇది ఏంటంటే 30-300 వరకు ఉంటుంది. GHz. ఆ షిప్స్లో అయితే మ్యాక్సిమం 156 నుండి 174 అయితే వరకు వాడతారు. ఇదేంటంటే చేస్తుంది, షిప్ టు షిప్ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో అది చేస్తుంది. అలాగే షిప్ లోపల కూడా కమ్యూనికేషన్ ఏదైతే వర్క్ రిలేటెడ్ కానీ అలాగే ఏదైనా సరే ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చాలా దూరంలో ఉంటారు. ఒక 300 మీటర్స్ నుండి. అలాగే చాలామంది ఏంటంటే 100 మీటర్స్ షిప్స్ ఉంటాయి. వాటన్నిటికి కూడాను ఈ వీహెచ్ఎఫ్ రేడియో ద్వారానే వర్క్ అవుతుంది. సో, షిప్ టు షోర్ కమ్యూనికేషన్ అయితే ఏదైతే ఉందో అది కూడా ఈ వీహెచ్ఎఫ్ రేడియో నుంచి చేసుకోవచ్చు. అలాగే డిస్ట్రెస్ టు సేఫ్టీ, ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో కూడాను ఈ కమ్యూనికేషన్‌కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. పోర్ట్ ఆపరేషన్స్‌లో మాక్సిమం యూజ్ చేస్తారు. అలాగే పైలట్ ఆన్ బోర్డింగ్ అయినప్పుడు కూడాను చాలా యూజ్ చేస్తారు ఇది. అలాగే ఎక్కువగా వీహెచ్ఎఫ్ రేడియోలోని ఛానల్ 16 అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇది మాత్రం డెఫినెట్‌గా మర్చిపోకండి. ఎవరైతే ఇంటర్వ్యూస్‌కి వెళ్తారో, స్పాన్సర్‌షిప్ ఎగ్జామ్స్‌కి వెళ్తారో వాళ్ళ కోసం. ఇది వరల్డ్ వైడ్ ఎమర్జెన్సీ అండ్ డిస్ట్రెస్ ఛానల్ ఇది. ఎగ్జాంపుల్ మైడే అంటారు కదండీ! అలాగే కాల్స్, ఎమర్జెన్సీస్ కాల్స్, లైఫ్ థ్రెటనింగ్ చాలా ఎమర్జెన్సీస్ ఉంటాయి. వాటి కోసం ఈ ఛానల్ 16 అయితే ప్రతి ఒక్కరూ వాడతారు. అలాగే ఇది ట్రాన్స్మిట్ కూడా అవుతది. ఇక్కడ, అక్కడ అనే కాదు, ప్రతి దగ్గర కూడా ఛానల్ 16 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వరల్డ్ వైడ్ వాడతారు. అలాగే ఛానల్ 13. ఛానల్ 13 ఏంటంటే నావిగేషన్ సేఫ్టీ, షిప్ టు షిప్ కొలిజన్ అవాయిడెన్స్‌కి ఈ ఛానల్ 13 అయితే వాడతారు. ఛానల్ 11, 13 ఈ 2 కూడా వన్స్ మీరు పోర్ట్‌కెళ్ళేటప్పుడు పోర్ట్ ఎంట్రన్స్ నుండి ఎప్పుడైతే ఆ పోర్టు ఈ అథారిటీ వాళ్ళ నుంచి మీకు కాల్స్ వస్తుంటాయి. అలాగే రిపీట్ మీరు ఆన్సర్ కూడా ఇస్తుంటారు. ఛానల్ 11, ఛానల్ 13 చాలా చాలా ఇంపార్టెంటు. అది మీరు తెలుసుకోండి. అలాగే ఛానల్ 70 ఇదేంటంటే డిజిటల్ సర్వీస్ కాలింగ్ అండి ఇది. DSC అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా తెలుసుకోండి. ఇంకేంటంటే ఇది స్ట్రక్చర్ వర్కింగ్ ఎలాగవుతది. ఇది హ్యాండ్లెడ్ ఉంటాయండి. అలాగే ఫిక్స్డ్ రేడియోస్ ఉంటాయి. హ్యాండ్లెడ్ అంటే హ్యాండ్‌తో పట్టుకొని ఎక్కడికైనా క్యారీ చేసేవాళ్ళు. అది VHF రేడియో హ్యాండ్‌మేడ్ ఉంటది. ఓన్లీ జస్ట్ హ్యాండ్‌తోని పట్టుకొని మీరు ఎక్కడికైనా చేసుకోవచ్చు. ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. ఇంకొన్ని ఫిక్స్డ్ రేడియోస్ ఉంటాయి. ఆ ఫిక్స్డ్ రేడియస్ కూడాను మీకు ఫోటోతో అయితే చూపిస్తాను. ఫిక్స్డ్ రేడియస్. అలాగే యాంటెన్నా ద్వారా VHF సిగ్నల్స్ ట్రాన్స్మిట్ అవుతాయి. లైన్ ఆఫ్ సైట్ ప్రిన్సిపల్ మీద ఇదైతే ఆధారపడి ఉంటుంది. మాక్సిమం రేంజ్ 20-30 నాటికల్ మైల్స్ వరకు ఈ యాంటెన్నా పనిచేస్తది. ఈలోపు VHF రేడియో నుంచి ఎవరికైనా సరే మాట్లాడుకోవచ్చు. ఇంటర్వ్యూ ప్యానెల్‌లో చాలా సార్లు సింపుల్‌గా అడుగుతారు. ఛానల్ 16 దేనికోసం యూజ్ చేస్తారంటే, మీరు సింపుల్‌గా మైడే వెర్సెస్ పాన్ సిగ్నల్ గురించి అని చెప్పండి. వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారు. మీరు ఆన్సర్ చేయగలిగితే మాత్రం మీరు సీరియస్ అండ్ ప్రిపేర్ సీఫేరర్ అని వాళ్ళకి కనిపిస్తుంది. ఇంకేంటి నెక్స్ట్ వచ్చేసి మెరైన్ జీపీఎస్ అండి. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్, మెరైన్ జీపీఎస్. నెక్స్ట్ మనం ఆన్ బోర్డ్ హీరో అనుకోవచ్చండి జీపీఎస్ అనేది. మొత్తం ఎంటైర్
షిప్‌కి ఇదొక హీరో లాగా జీపీఎస్. వితౌట్ జీపీఎస్ ఎందుకు వచ్చేది ఎక్కడికి గూడాను వెళ్ళడానికి. ఇది ప్రిన్సిపల్ ఏంటంటే శాటిలైట్ నుండి డైరెక్ట్‌గా వస్తుంది. శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ ద్వారా ఇది పనిచేస్తుంది. అట్‌లీస్ట్ 24 శాటిలైట్స్ ఎర్త్ ఆర్బిట్‌లోని కంటిన్యూస్ ట్రాన్స్‌మిట్ సిగ్నల్స్ అయితే షిప్ బోర్డ్‌లోనే జీపీఎస్‌కి రిసీవ్ చేసుకుంటది. అక్కడికైతే పంపిస్తారు. ఈ సిగ్నల్స్ క్యాప్చర్ చేసి ఎగ్జాక్ట్ పొజిషను, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, స్పీడు అలాగే కోర్స్ క్యాలిక్యులేటర్ చేస్తుందిది. షిప్ జీపీఎస్, నరేన్ జీపీఎస్ ఏదైతే ఉన్నదో ఎగ్జాక్ట్ చెప్తుంది. ఫంక్షన్స్ షిప్ ఎగ్జాక్ట్ పొజిషన్ లొకేట్ చేయడం దీని పని. అలాగే స్పీడ్ ఓవర్ గ్రౌండ్ ఎస్ఓజీ, అలాగే కోర్స్ కవర్ గ్రౌండ్ సిఓజీ మెజర్ చేయడం కూడా దీని పని. అలాగే వాయిడ్ ప్లానింగ్ ఇంకా కొలిజన్ అవాయిడెన్స్ కూడా ఈ జీపీఎస్ డేటా చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. గైరో కంపాస్ ఎర్రర్ కరెక్ట్ చేయడంలో కూడా జీపీఎస్ చాలా చాలా ఇంపార్టెంటు. యాక్యురసీ అండి జీపీఎస్. మోడర్న్ జీపీఎస్ ఏదైతే ఉందో అది రిసీవర్స్ పొజిషను ఆల్మోస్ట్ +5 మీటర్స్ వరకు యాక్యురేట్‌గా పనిచేస్తది. ప్లస్ అండ్ మైనస్ 2 విధంగా కూడాను యాక్యురేట్‌గా పనిచేస్తది. అలాగే ప్రతి సీఫేరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుసుకోవాలి ఇది. షిప్పింగ్ కంపెనీ ఇంటర్వ్యూస్‌లో చాలామంది అడుగుతారు డిఫరెన్స్ బిట్వీన్ జీపీఎస్ అండ్ గైరో కంపాస్. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎక్కడ కూడా పొరపాటును కూడా మిస్ చేసుకోండి. ఇఫ్ జీపీఎస్ ఫెయిల్స్ హౌ డు యూ నావిగేట్? అసలు జీపీఎస్ ఫెయిల్ అయిపోతే మీరు నావిగేషన్ ఎలా చేస్తారు? అప్పుడు మీరు కాన్ఫిడెంట్‌గా చెప్పాలి రాడార్ ఫిక్సెస్, స్టెల్తీ నావిగేషన్, దట్ రైనామింగ్ వంటి బ్యాకప్ మెథడ్స్ ఉంటాయనేసి. అసలు రాడార్ ఫిక్సెస్ ఏదైతే ఉంటాయో దానివల్ల తర్వాత సెలెస్టియల్ నావిగేషన్ ఇంకా డెట్ రైనామింగ్. ఇప్పుడు ఒకప్పుడంటే మ్యాప్స్ ఉండేవండి. వాటి వల్ల కూడాను తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు మొత్తం అన్నీ కూడాను జీపీఎస్ ద్వారా అవుతుంది. ఈ గైరో కంపాస్ కూడాను జీపీఎస్ నుంచి సిగ్నల్ తీసుకొని గైరో కంపాస్ కూడా హెల్ప్ చేస్తుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆటో పైలట్ సిస్టము. ఫైనల్లీ కెప్టెన్స్ ఎవరైతే ఉన్నారో మనం ఆటో పైలట్స్ గురించి తెలుసుకుందాం. చాలా చాలా ఇంపార్టెంటు. ఈ పర్పస్ ఏంటంటే ఆటో పైలట్ పర్పస్ ఏంటంటే ఆటో పైలట్ అంటేనే మీకు అర్థమైపోతుంది. ప్రతిదానికి ఆటోమేటిక్‌గా దాని పని అదే చేసుకుంటుందని. సింపుల్. బేసికల్లీ ఏంటంటే షిప్ స్టీరింగ్‌ని ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేస్తుంది. ఇదేంటంటే లాంగ్ వాయేజెస్‌లోనే హెల్ప్ అవుతుంది. షార్ట్ వాయేజెస్‌లోని కూడాను హెల్ప్ అవుతుంది. కానీ ఎప్పుడైతే పోర్ట్ బయటకు వెళ్ళిపోయి వితిన్ 30 ఆర్ 40 నాటికల్ మైల్స్ దాటిన తర్వాత ఈ ఆటో పైలట్ అయితే పెడతారు. ఎందుకంటే ఆ రేడియస్‌లోనే మ్యాక్సిమం ఎక్కువ షిప్స్ అయితే ఉంటాయి కాబట్టి మాన్యువల్‌లోనే డ్రైవ్ చేస్తారు. ఇది లాంగ్ వాయేజెస్‌లోని మాన్యువల్‌గా స్టీరింగ్ అవసరం రాకుండా ఈ సిస్టమ్‌ని అయితే తీసుకొనొచ్చారు ఆటో పైలట్. వన్స్ కోర్స్ ఇచ్చిన తర్వాత షిప్‌ని మీరు ఏ కోర్స్ అయితే ఇచ్చారో ఆ కోర్స్‌లో ఇది తీసుకొని వెళ్ళిపోతది. ఇది ఫ్యూల్ సేవ్ అవుతుంది మాక్సిమం. అందుకే తీసుకొచ్చారు. ఇంకా క్రూ ఫ్యాటిగ్యూ కూడా తగ్గుతుంది. ఆ టెన్షన్ అది కూడాను మొత్తం అన్నీ 24 అవర్స్ వాచ్ చేయడానికి ఉంటారు. కానీ 24 అవర్స్ కూడాను స్టీరింగ్‌ని పట్టుకొని అలా ఉండాలంటే కూడాను చాలా చాలా అంటే చాలామందికి ఏంటంటే అలసిపోతారు. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అందువల్లనే ఆటో పైలట్ అయితే చాలా ఉపయోగపడుతుంది. ఈ వర్కింగ్ ఎలా చేస్తుంది? ఆటో పైలట్ సిస్టమ్స్ గైరో కంపాస్ లేదా జీపీఎస్ డేటా ద్వారా తీసుకుంటుంది. ఈ 2 కూడాను ఉపయోగపడతాయి. గైరో కంపాస్ అండ్ జీపీఎస్ ఈ 2 కూడాను వీటికి ఆటో పైలట్ చేయడానికి ఉపయోగపడుతుంది. షిప్ డీవియేషన్ డిటెక్ట్ చేస్తుంది. షిప్ ఇటువైపు కూడా వెళ్ళకుండా ఇటువైపు డీవియేట్ అవ్వకుండాను అది హెల్ప్ చేస్తుంది. రడర్ యాంగిల్ ఆటోమేటిక్‌లీ అడ్జస్ట్ చేసి కరెక్ట్ మెయింటైన్‌గా చేస్తుంది ఇవి. రడ్డర్ అంటే మీకు తెలియకపోవచ్చు. ప్రొపెల్లర్ దగ్గర ఒక పెద్దది ఉంటది కదండీ వెనకాతల. దాన్ని రడ్డర్ అంటారన్నమాట. ఆ రడ్డరు ఎటువైపు తిప్పితే అటువైపు షిప్ వెళ్తది. సో, దాన్ని కరెక్ట్‌గా ఇది ఆటో పైలట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూను ఆ కోర్స్ ఎటువైపు వెళ్తదో అటువైపునే తీసుకొని వెళ్తది. ఇదేంటంటే ఆటో పైలట్‌లో 3 మోడ్స్ అయితే ఉంటాయి. ఒకటి హీడింగ్ మోడ్. హీడింగ్ మోడ్ ఏంటంటే ఒక ఫిక్స్డ్ కోర్స్ మెయింటైన్ చేస్తది. ఒకవైపు ఇలా ఇచ్చామంటే కోర్సు అదే విధంగా వెళ్తది. ఇంకోటేంటే ట్రాక్ కంట్రోల్ మోడ్. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగాన ఈసీడీఐఎస్ ఇంకా జీపీఎస్ డేటా ఇంటిగ్రేట్ చేసి ప్రీ ప్లాన్డ్ ట్రాక్ ఫాలో చేస్తుంది. ఆల్రెడీ ప్రీ ప్లాన్ చేసుకొని ఈ ఆటో పైలట్‌కి ఇచ్చేస్తే అంటే
మీరు ఏదైతే మానిటర్‌లోనే ఉన్నదో మానిటర్ జీపీఎస్ ద్వారా ఇంతకుముందు ప్రీ ప్లాన్ చేసేసి దానికి మేము రూట్ ఇచ్చేసామనుకోండి, ఆ రూట్‌లోనే తీసుకొని వెళ్ళిపోద్ది. అది ట్రాక్ కంట్రోల్ రూట్ అంటారు దాన్ని. అలాగే ఇంకోటి అడాప్టివ్ వెదర్ మోడ్. దీనేంటంటే విండ్ అండ్ కరెంట్ కండిషన్స్‌ని బట్టి కన్సిడర్ చేసి ఎఫిషియెంట్ స్టీరింగ్‌ని ఇది చేస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ప్రతిసారి కూడాను సాఫ్ట్‌గా ఉండదు. ఎప్పుడు వెదర్ ఇప్పుడు చాలా చాలా హార్ష్‌గా ఉంటది. దానికి తగ్గట్టుగా ఇది వర్క్ అయితే చేస్తది. సో, దీని అడ్వాంటేజెస్ ఏంటంటే లాంగ్ వాయేజ్‌లోని ఫ్యూయల్ ఎఫిషియన్సీ మాత్రం చాలా చాలా పెద్ద యూజ్ అండి దీనివల్ల. ఫ్యూయల్ ఎఫిషియన్సీ వస్తది. అలాగే స్మూత్ నావిగేషను. చాలా చాలా స్మూత్‌గా ఉంటది. ఎటువైపు నుంచి కూడా ఎలాంటి ప్రెషర్ రాకుండాను సీఫేరర్స్‌ని యాహ్! మంచిగా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకొని, అలాగే షిప్ నావిగేషన్‌ని స్మూత్‌గా ఫినిష్ చేస్తదిది. అలాగే క్రూ వర్క్ లోడ్ కూడా చాలా తగ్గిస్తుంది. వర్క్ లోడ్ చాలా హెవీగా ఉంటుంది ఆటో పైలట్ లేకపోతే. ఇంతకుముందు ఉండేవి. ఇప్పుడు వచ్చిన ప్రతి షిప్‌లో కూడా ఆటో పైలట్ ఉంటుంది. అలాగే ప్రతి సీఫేరర్స్ ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఇంటర్వ్యూస్‌లో కూడాను ఇంతకుముందు చాలా సార్లు అడిగారు. ఇంటర్వ్యూ ప్యానెల్‌లో కూడాను ప్రిపరేషన్ క్వెషన్ కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆటో పైలట్ ఫెయిల్స్ ఇన్ మిడ్ ఓషన్ వాట్ యాక్షన్ విల్ యూ టేక్? అంటే ఒకవేళ ఆటో పైలట్ గాని సడన్‌గా ఆగిపోతే మీరేం జేస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఏం చెప్పాలంటే ఇమ్మీడియేట్‌లీ మాన్యువల్ స్టీరింగ్ ఎంగేజ్ చేసి డ్యూటీ ఆఫీసర్‌కి ఇన్ఫార్మ్ చేయాలి. ఎవరైతే ఏబుల్ సీమెన్ అయితే ఉంటారో వాళ్ళు స్టీరింగ్ దగ్గర ఉంటారు. సో, మీరు ఆటో పైలట్ గాని ఒకవేళ పని చేయకపోతే ఇమ్మీడియేట్‌లీ డ్యూటీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఎయిదర్ థర్డ్ ఆఫీసరు, ఫోర్త్ ఆఫీసరు, సెకండ్ ఆఫీసరు, అలాగే కెప్టెను ఎవరైతే ఆన్ డ్యూటీ ఆఫీసర్ ఉంటారో మీ వాచ్ కీపింగ్ టైమ్‌లోనే 12-4, 4-8, 8-12 ఈ వాచ్ కీపింగ్ అవర్స్ ఎవరైతే ఆఫీసర్ ఉంటారో వాళ్ళ ఆఫీసర్‌కి ఇమ్మీడియేట్‌గా మీరు చెప్పాలి. ఇది చాలా చాలా మీకు హెల్ప్ చేస్తుంది. అలాగే ఎందుకు ఈ నాలెడ్జ్ ఇంపార్టెంట్ సీఫేరర్స్ అందరికీ కూడాను. ఫ్రెండ్స్, ఈ 3 ఎక్విప్‌మెంట్లు వీహెచ్ఎఫ్, తర్వాత జీపీఎస్, ఆటో పైలట్ ఇది ఆన్ బోర్డ్ పర్టిక్యులర్‌గా యూజ్ చేయకపోతే మీరు ఒక సీఫేరర్‌గా ఇన్‌కంప్లీట్ అవుతారు. ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇది. స్పాన్సర్‌షిప్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. మోస్ట్‌లీ టెక్నికల్ హెచ్ఆర్ ఆఫీసర్స్ సింపుల్‌గా ఇదే టాపిక్స్ మీద క్వెషన్స్ అడుగుతారు. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. మీరు కాన్ఫిడెంట్‌లీ ఆన్సర్ చేస్తే మీరు సీరియస్ క్యాండిడేట్ అనేది వాళ్ళకి తెలిసి మీరు డెఫినిట్‌గా సెలెక్ట్ చేస్తారు. ఆన్ బోర్డ్‌లో కూడా ఎమర్జెన్సీస్‌లో కూడా మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండానే ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈ సిస్టమ్‌లో గురించి తెలుసుకోండి. అలాగే ఇది రియల్ నాలెడ్జ్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ ద్వారా తెలుసుకోవాలి. సో, ఫ్రెండ్స్, రియల్ నాలెడ్జ్ అయితే నేను మీకు ఇస్తున్నాను. మీరు డెఫినిట్‌గా మాత్రం ఇది యూజ్ చేసుకోండి. ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడాను ఈ 3 అర్థమయ్యాయి కదండీ! డీప్‌గా డిస్కస్ చేసుకున్నాము. మెరైన్ వీహెచ్ఎఫ్ రేడియో, ఇంకా జీపీఎస్ సిస్టము, ఇంకా ఆటో పైలట్ సిస్టమ్ గురించి. కమింగ్ వీడియోస్‌లో నేను ఇంకా చాలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. షిప్ ఇంజిన్ రూమ్ మిషనరీస్, తర్వాత నావిగేషన్ కంపోనెంట్స్ మరియు ఒక హాట్ టాపిక్ అయితే చేస్తాను. హౌ టు ప్రిపేర్ ఫర్ స్పాన్సర్‌షిప్ ఎగ్జామ్స్ అండ్ షిప్పింగ్ కంపెనీ ఇంటర్వ్యూస్ వాటి గురించి కూడా వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో చాలామంది సీఫేరర్స్‌కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తదుపరి వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వరు. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో, సేవ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడాను. జై హింద్.